తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాడంట. నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు. కాబట్టి జాగ్రత్తగా ఉండని హెచ్చరిస్తున్నా. నాలాంటి వాడి జోలికి 40 ఏళ్ళు ఎవడు రాలా. వచ్చాడు బచ్చా, చూపిస్తా, వదిలిపెట్టను. ఏంటో ఆయన ప్లేస్ చరిత్రలో చూపించే బాధ్యత. జగనన్న వదిలిన బాణం ఏమైంది? రాదు ఏమైంది? తిరిగి జగనన్న పని జరుగుతా ఉంది. నువ్వు మా బిడ్డ కాదు, రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ. మిమ్మల్ని వదిలించుకుంటామని చెప్పాలి. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. నారా చంద్రబాబు నాయుడు అనే నేను న్నట్లుగానే ఆసరా పెన్షన్లను భారీగా పెంచారు. ఈ మేరకు పెన్షన్లు పెంచుతూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పేదలకు కడుపు నిండా రుచిగా శుచిగా తక్కువ ధరకు భోజనం పెట్టి కడుపు నింపే అన్న క్యాంటీన్లు మళ్లీ ప్రారంభం కాబోతున్నాయి. ఆగస్టు 15వ తేదీన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం 100 క్యాంటీన్లను ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించారు సీఎం చంద్రబాబు నాయుడు. శ్రీకాకుళం జిల్లా ఈదుపురం గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేశారు. ఎన్టీపీసీ ఏపీలో ఏకంగా 1,87,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. సీఎం చంద్రబాబు సమక్షంలో ప్రభుత్వంతో ఒప్పందం చేశారు. కొన్ని లక్షల గుంతలు పడినాయి. 5 ఏళ్ళు గుంతలు పెట్టడం తప్ప ఎక్కడ పని కానీ 750 కోట్లు శాంక్షన్ చేశాం. ఇప్పుడే పనులు అవుతున్నాయి. విజన్ 2047 ఇప్పటికే మీరు చూస్తే 5వ లార్జెస్ట్ ఎకానమీగా భారతదేశం ఉంది. ఇంకొక 5 ఏళ్లలో 3వ లార్జెస్ట్ ఎకానమీగా ప్రపంచంలో మనం తయారవుతున్నాం.